అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఊరికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్. ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని చీరలు అయితే తెచ్చుకున్నానండి. ఆ చీరలు ఏమేమి చీరలు తెచ్చుకున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ చీర. నేవీ బ్లూ కలర్ చీర అండి. నేవీ బ్లూ మీద ఇలా సింపుల్గా బార్డర్ టైప్ వచ్చింది. సిల్వర్ కలర్లో ఏమో ప్రింట్ వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చిందండి ఈ చీర. ఊరికి వెళ్ళినప్పుడు మా మరదల వాళ్ళు కూడా ఊరికి వచ్చారనమాట. తమ్ముడు భార్య వాళ్ళ పిల్లలు కూడా. అది అమ్మ చెప్పింది, వదిన మరదల చీరలు పెట్టుకుంటున్నారు, ఆల్మోస్ట్ అందరూ పెట్టేసుకున్నారు, మీ ఇద్దరు పెట్టుకోలేదు కదా, మీరు కూడా మీకు నచ్చిన చీరలు పెట్టుకోండి, కొనుక్కొచ్చుకోండి అని చెప్పింది అనమాట. ఇక మరదలు, నేను, ఇంకా మా మామయ్య భార్య ముగ్గురం కలిసి షాప్కి వెళ్ళి తీసుకున్నామండి. సింపుల్లోనేనండి. అబ్బా, ఇంత సింపుల్ చీరలకే అంత మురిపమా అనుకోవద్దు. నాకైతే నేను తీసుకునే సింపుల్లోనే తీసుకుంటాను, కానీ నాకు చాలా నచ్చుతాయండి నా చీరలు. నచ్చి తీసుకుంటాను అనమాట. ఇలా నేను ఈ నేవీ బ్లూ తీసుకున్నాను. నా మరదలేమో బచ్చల పొడి రంగు చీర తీసుకుందనమాట. సేమ్ ఇదే ప్రింట్లో కలర్ మార్పు తీసుకుందనమాట. తర్వాత ఇదిగోండి పీచ్ కలర్ చీర అనమాట ఇది. తర్వాత దీనికి ఒక అదేం బ్లూ అంటారో మరి నాకు తెలీదు, ఆ బ్లూ కలర్ బార్డరు ఇలా వచ్చింది. మధ్యలోనేమో ఇలా బొమ్మలుగా ఉన్నాయన్నమాట. పెద్ద బార్డర్ లాగా ఉంది, డబుల్ బార్డర్ అంటారు కదా అలా. ఈ చీర ఏమో మా పిన్ని పెట్టిందండి, మా చిన్నమ్మ నాకు పెట్టింది. ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నీకు నచ్చిన చీర తీసుకో అని చెప్పేసి ఈ చీర కొని పెట్టింది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ కలర్లో వచ్చిందండి. ఈ చీర స్టోరీ అది. తర్వాత ఇంకొక చీరలు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ చీరలు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆ క్లాత్ చాలా బాగుంటాయి. నాకు ఎంత నచ్చి తీసుకున్నానంటే నేను ఈ చీరలు అంత నచ్చి. అమ్మ కొనిపెట్టింది అనుకోండి ఫ్రెండ్స్, ఈ 2 చీరలు అమ్మ అయితే కొనిపెట్టింది నాకు. ఇదిగోండి, యాక్చువల్లీ డబ్బులు ఇచ్చింది అమ్మ నాకు కొనుక్కోమని. నేనైతే ఈ జత చీరలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ అసలు ఎంత స్మూత్ ఉంటుందంటే ఒంటి మీద పెట్టుకుంటే భలే మెత్తగా ఉంటుందన్నమాట. నేను తక్కువ రేట్లో అయినా సరే కూడా ఇలాంటి మెత్తడి చీరలే ప్రిఫర్ చేస్తానండి. నాకు అవే చాలా నచ్చుతాయి. ఇది నేరేడు పండు రంగు అంటారు, బచ్చల పొడి రంగు అంటారు, నాకు తెలియదు. కానీ ఈ చీర, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే డార్క్ కలర్లో వచ్చింది. తర్వాత ఇదిగోండి కొంచెం లైట్ కలర్ లాగా ఉంది కదా, ఇది ఒక చీర. దీని బ్లౌజ్ ఏమో రెడ్ కలర్ వచ్చిందనమాట. 2 చీరలు కూడా చాలా మెత్తగా భలే ఉంటాయండి. క్లాత్ పట్టుకొని ఒంటి మీద పెట్టుకుంటే అంత స్మూత్గా ఉంటుంది, అస్సలు చిరాకు అనిపించదు. రోజంతా కూడా కట్టుకునే ఉందాం అనిపించింది అనమాట. ఇలా అందుకని ఈ చీరలు నాకు నచ్చి ఈ 2 తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? మీకు నచ్చినాయా? తర్వాత చూపించబోయే చీరలు కాటన్ చీరలు అండి. ఈ కాటన్ చీరలకి నేను కూడా ఊహించకుండా కొనుక్కున్నానండి. దాని స్టోరీ ఏంటంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, మేము ఊరికి వెళ్ళినప్పుడు మా గ్రామదేవత గుడికి అయితే వెళ్ళామన్నమాట. ప్రతి సంవత్సరం మా గ్రామదేవతకి జాతరలు అయితే చేస్తారండి 5 రోజుల పాటు. ఆ జాతరలో మొక్కుబడులు, ఏమన్నా చీరలు పెట్టుబడులు అలా వస్తాయి కదండి. ఆ చీరలన్నిటినీ జాతర అయిపోయిన తర్వాత ఒక 2 వారాలు 3 వారాల తర్వాత ఊరు వెంపటి వేలం అయితే వేసేవాళ్ళండి. ఒక్కొక్క చీరని విప్పి చూపించి వేలం వేసేవాళ్ళు అనమాట. ఆ వేలం వేయగా వచ్చిన డబ్బులు మళ్ళీ గుడి కోసం అయితే ఖర్చు పెట్టేవాళ్ళండి. అయితే మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఊరు వెంట వేలం వేయకుండా గుడి దగ్గరే ఇలా టేబుల్ వేసేసి ఈ చీరలన్నీ ఇలా పెట్టేశారనమాట. ఇలా పెడితే ఉదయం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరికి నచ్చిన చీర వాళ్ళు అయితే కొనుక్కుని, అక్కడ కొంతమంది కమిటీ మెంబర్స్ అయితే కూర్చుని ఉన్నారండి. వాళ్ళు వాటి ప్రైస్ అయితే చెప్తున్నారు. మనకి ఇష్టం ఉంటే వాటి ప్రైజు, దాన్ని బట్టి మనం ఆ చీరలు అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇలా పెట్టారు. లేదంటే ప్రతిసారి ఊరు వెంట ఒక్కొక్క 2 బస్తాలు, ఒక్కొక్క బస్తా తీసుకెళ్ళి ఒక్కొక్క ఏరియాలో వేలం పాట పెట్టేవాళ్ళండి. ఇదిగోండి, ఈసారి అయితే గుడి దగ్గర ఇలా పెట్టారు. ఇది లక్కీగా మేము వెళ్ళినప్పుడే జరిగిందనమాట. అక్కడ మనం వెళ్ళామనుకోండి, ఇలా చీరలు అలా వేలం పెట్టారు అంటే కొనుక్కోకుండా ఉండం కదండి. అది కూడా నాకు అవకాశం ఉంటే మాత్రం నేను ప్రతి సంవత్సరం అమ్మవారి పెట్టుబడికి వచ్చిన చీర ఏదైనా సరే తప్పకుండా పాడుకుంటానండి. నాకు చాలా ఇష్టం, నచ్చుతుంది కూడా. ఆమె ఆశీర్వాదం మన మీద ఉంటుందని నమ్ముతానండి. ఇలా అనుకోకుండా నాకు దొరికిన అవకాశాన్ని నేను మిస్ చేసుకోకూడదని 1 కాదండి, 2 కాదు, 6 చీరలు అయితే కొనేసుకున్నాను. డైలీ వేర్కి ఉంటాయి కదా అని కాటన్ చీరలు అయితే కొనుక్కున్నానండి. సమ్మర్ సీజన్ కదా, బాగా ఇబ్బందిగా ఉంటుంది నార్మల్ చీరలు కట్టుకుందామంటే.
అందుకని ఈ కాటన్ చీరలు అయితే కొనుక్కున్నానండి. ఫస్ట్ది చూసారు కదా, గచ్చగాయ రంగు అండి, శనగపిండి రంగుదేమో బార్డర్ వచ్చింది. తర్వాత ఇది గాజు వెనుబులుగు అనమాట, దాని మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. తర్వాత నేవీ బ్లూ అంటే అంత డార్క్ కాదు, కొంచెం లైట్ షేడ్లో ఇలా రంగురంగుల పువ్వులతో ఇలా ప్రింట్ వచ్చింది. తర్వాత ఎల్లో కలర్ చీర, ఇలా గ్రీన్ కలర్ బార్డరు చిన్న చిన్న బుటీస్తో వచ్చింది. తర్వాత వచ్చేసి ఇలా రాణి పింక్ చీర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఎంతమంది చూసినా నచ్చని ఈ చీర నాకు బాగా నచ్చిందండి. పెసరపచ్చ రంగు లైట్ కలర్లో ఇలా వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అదే వైలెట్ అంటే తూటుపూ రంగు బార్డర్ అండి. ఇది కూడా చాలామంది చూసి దాన్ని పక్కన పెట్టేశారు. ఆ చీర నాకు నచ్చింది, అదైతే కొనుక్కున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కాటన్ చీరల స్టోరీ అయితే ఇది. చూసారా, ఈ చీరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందులోనూ అప్పుడప్పుడు కాదులేండి, కొంచెం ఎక్కువ టైం చీరల్లో కనిపించే నేను ఈ చీరలు అంటే చాలా ఇష్టపడతాను కదా. ఇవండి నా చీరలు వెనుకున్న స్టోరీ అయితే. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా చీరలు? మీకు నచ్చినాయా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీకే చీర నచ్చిందో కామెంట్ చేయండి.